హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. నేను ఫస్ట్ టైం అంటే ఎవరి ఇంటర్వ్యూకి వచ్చినా కానీ ఎస్పెషల్లీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ ఎవరి ఇంటర్వ్యూకి వచ్చినా కానీ నేను ఫస్ట్ చూసేది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ మదరు, ఫాదరు, లేకపోతే పెళ్ళి అయితే వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూనే చూస్తాను. వాళ్ళ ఇంటర్వ్యూస్ అసలు చూడను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు అసలుకి. వాళ్ళు చెప్పిన పురాణమే కాబట్టి మళ్ళీ అదే చెప్తూ ఉంటారని. మీ వైఫ్ ఇంటర్వ్యూ చూసినప్పుడు సార్ నాకు ఇక్కడ కనెక్ట్ అయింది సార్. ఓకే. సో అంటే ఒక 45 minutes ఇంటర్వ్యూ ఉంటే ఒక 35 to 40 minutes మీరే మాట్లాడుంటారు. మా ఇద్దరిది కలిపి, మీ ఇద్దరు కలిపి. వెన్నెల కిషోర్ అన్న చేసి ఆవిడ గట్టిగా మాట్లాడింది, ఏం మాట్లాడలేదు. ఓకే. సో అప్పుడు అర్థమైంది అనమాట, ఎవ్రీ సక్సెస్ఫుల్ మెన్ బిహైండ్ వన్ ఉమెన్ అంటే నిజంగా సుజాత గారే కదా అనిపించింది. అంటే హస్బెండ్ సక్సెస్ కోసం 5 years పెళ్ళైన తర్వాత వెయిట్ చేయటం అనేది తన నవ్వుతూ చెప్పిన ఆ మాటకి నేను ఫిదా అయిపోయాను. అవునండి పాపం. అంటే మోర్ దెన్ హర్, అంటే నాకు సీరియస్లీ సేయింగ్, అంటే నేను ఏ ప్లేస్ లో ఉన్నా కానీ పేరెంట్స్ విల్ యాక్సెప్ట్ మీ. పిల్లలకి దే డోంట్ నో హౌ అంటే బిగ్ ద మూవీస్ ఆర్ మీ. పాపం పేరెంట్స్ కి యాజ్ చందు గుడ్ ఎనఫ్, నేను హెల్దీగా ఉంటే చాలు వాళ్ళకి. పిల్లలు కూడా అలా కాదు, వాళ్ళు కొనాల్సిన చాక్లెట్లు, బట్టలు కొనేస్తే వాళ్ళు పాపం వాళ్ళకి చాలు. సో దే ఆర్ కిడ్స్ కనుక. బట్ ఫర్ హర్ అంటే నాకు ఇంకంటే చెప్తాను కదా ఎమోషనల్గా, ఈ సినిమా కూడా అంటే తను పడే టెన్షన్ కోసం హిట్ అవ్వాలి దేవుడు అనేది నా ఫీలింగ్ అండి. అంటే ఇంట్లో ఎప్పుడైనా కానీ ఒక హస్బెండ్ అనేవాడు ఏదైతే అయింది కూల్ గోయింగ్ ఒకటి, లేకపోతే వైఫ్ చాలా స్ట్రిక్ట్, సెన్సిటివ్, ఈ రెండు ఉంటారు. ఈ రెండు ఉంటేనే బ్యాలెన్స్ అవుతుంది. సో అక్కడ మేడం అలా ఉన్నారు కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్స్ అవుతుందండి. లేకపోతే అంటే ఎంత మూవీ అయినా అది మా కెరీర్ కానీ మా ఫ్యామిలీకి కానీ ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా ఫ్రమ్ ద పాస్ట్ 45 days or 50 days హార్డ్లీ 2-3 times కూడా నేను ఇంటికి వెళ్ళాను. అంటే ఏంటి మళ్ళీ అది ముంబై, చెన్నైలో వర్క్ మీద కూడా కాదు, ఇక్కడే మా ఆఫీస్ జూబ్లీహిల్స్ లో ఉంది, మా ఇల్లు నానకరంగూడలో ఉంది. గట్టి కొడితే 20 నిమిషాలు ఇంట్లో ఉంటాం. సో ఆల్మోస్ట్ ఈ 45-50 days లో నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు వెళ్ళలేదండి. 2-3 times కూడా హార్డ్లీ ఐఎమ్ దేర్ అట్ హోమ్. ఎంత సినిమా అన్నా, ఎంత ఫౌజీ అన్నా, ఎంత దేశం కోసం పోరాడినా కూడా అంత దగ్గర కూడా ఇంటికి రాకపోతే అది అర్థం చేసుకోవడం అనేది నా అదృష్టం. అంతే కదా, ఒక డైలాగ్ పెట్టారు కదా మీ సినిమాలో అని చెప్పారు మీరు. నేను ఆ డైలాగ్ కి ఫ్లాట్ చేసేసినట్టు అయిపోయింది. అవునండి. సో ఏంటిది ఆల్ బ్యూటిఫుల్ హ్యూమన్స్ ఆర్ నాట్ ఓన్లీ ఇంటూ మూవీస్, సమ్మర్ ఇంటూ టీచింగ్. సూపర్. హెచ్ఓడి ఇప్పటి నుంచో తను ఫ్రమ్ అంటే తన 8th class నుంచి, తన 8th class చదువుకున్నప్పటి నుంచి ట్యూషన్ చెప్తూ షీ కేమ్ ఇంటూ టీచింగ్. అండ్ సో వాళ్ళ పిల్లలకి చెప్పి మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు కూడా హ్యాపీగా నన్ను చూసుకున్నాను. సో లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఎవరికైనా కొంచెం చిన్న గొడవలు వస్తున్నాయి అంటే చందు మొండేటి గారు, సుజాత గారు ఇంటర్వ్యూ చూడండి. సో డెఫినెట్ గా ఇంటర్వ్యూ చూడడం కాదండి, ఇంటికి వచ్చి గొడవలు చూడండి. ఇంటికి వచ్చి గొడవలు చూడండి. మాకు జరిగే గొడవలు చూస్తే ఈ మినిట్ తర్వాత ఇంకా పొరపాటును కూడా కలిసి ఉంటారు అని చెప్పి ఛాలెంజ్ చేసి బెట్ కూడా వేస్తారు. అంతేనా? ఆ తర్వాత ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మీ, ఆ గొడవ అయిన నిమిషంలో నాకు మర్చిపోతారు. బెస్ట్ పార్ట్ ఆఫ్ మీ. సో అది నేను క్యారీ చేయను, తను బయటపడదు, లోపల పెట్టుకుంటుంది. తన స్మైల్ తో మర్చిపోతారు పాపం. అదే అంటే అదే చెప్తున్నాను, అంటే గొడవలు కామన్ అండి. అంటే ఎంత తొందరగా వెనక్కి వచ్చేమనేది పాయింట్.